హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు నేను అన్నపూర్ణ 7 acres దగ్గర ఉన్నానండి. ఎందుకంటే పాపం పల్లై ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్, కానీ అతనికి ఆనందం లేకుండా అయిపోయింది. ఇదే గేట్ నుంచి వెళ్ళి వద్దని చాలా మంది వద్దు ఇక్కడి వద్దు బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమంటే కూడా తను అభిమానులతో సంతోషం పంచుకోవాలని వచ్చాడు. కానీ ఇవాళ ఆ అభిమానులే తనకి జైలుకి పంపించే స్థితిలో అయిపోయిందని తను ఎప్పుడు ఊహించలేదు. కానీ జరిగింది ఆ సంఘటన. అండ్ ఇక్కడ చూస్తే గనక ఈ గేట్ చాలా డేంజర్ ఉంది. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఫుల్ రష్. అండ్ పల్లై ప్రశాంత్ అండ్ చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరు ఫ్యాన్స్ వచ్చి ఇక్కడ మొత్తం హంగామా చేశారు. మన బిగ్ బాస్ విన్నర్ పల్లై ప్రశాంత్ కి వెల్కమ్ చెప్దామని చెప్పుకోవడం కానీ ఇక్కడ ఎంత ఏరియాలో నిలబడడం జరిగింది. బట్ ఇదే గ్రహించి పోలీస్ వాళ్ళు కూడా తనకు ఆదేశించడం జరిగింది. వద్దు ఇక్కడ వెళ్తే రష్ ఎక్కువ ఉంది, మీరు ఇక్కడ మేనేజ్ చేయలేకపోతున్నాం, మేము బ్యాక్ గేట్ నుంచి వెళ్ళమన్నారు. కానీ అతను అభిమానులతో నేను ఈ సంతోషాన్ని వ్యక్తపరుచుకుంటాను, నేను అభిమానులతో హ్యాపీగా ఫీల్ అవుతానని తను రావడం జరిగింది. అదే తనకు ముప్పు తెచ్చి పెట్టింది. ఇవాళ జైల్లో ఉండే పరిస్థితి అండ్ వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళ ఇంటికి వెళ్తే కనుక నేను చూశారు నా వీడియోస్ కూడా మీరు. ఆయన ఇంటికి వెళ్తే కూడా వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. అరే మంచి హ్యాపీనెస్ నుంచి వచ్చిన అబ్బాయి అసలు పల్లై ప్రశాంత్ కి ఎలాంటి సీజన్ లో కూడా జరగకుండా ఈ సీజన్ లో మాత్రం పల్లై ప్రశాంత్ కి కొంచెం చాలా నిరాశ అని అనుకోవాలి. ఎందుకంటే విన్ అయిన సంతోషం కూడా ఆయన ఎవరితో షేర్ చేసుకోని పరిస్థితి. అండ్ ఇక్కడ చాలా మంది చెప్పారు కూడా అక్కడ వద్దు అంటే కూడా వినకుండా వెళ్ళడం జరిగింది. అండ్ చాలా మంది లాయర్స్ కూడా తనకు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. అండ్ బోలే అన్న కూడా అండ్ టేస్టీ తేజ కూడా వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది కోర్టుకి వెళ్ళి, వాళ్ళు కూడా బెయిల్ కోసం అప్లై చేయడం జరిగింది, బెయిల్ కోసం తిరుగుతున్నారు. సరే బెయిల్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఈ గేటే తనకు ముప్పు తెచ్చిందని చెప్పొచ్చు ఈజీగా. అండ్ ఇక్కడ మనకు కొంతమంది ఉన్నారు. ఇక్కడ గోల్డ్ స్టార్ ఉన్నారు, గోల్డ్ స్టార్. అండ్ ఇక్కడ చిరంజీవి అన్న గారు కూడా ఉన్నారు. ఇక్కడ ఫస్ట్ గోల్డ్ స్టార్ తో మాట్లాడదాము. అన్న ఫుల్ గోల్డ్ ఉంది. అవునండి, మరి ఫస్ట్ నుంచి కూడా మెయింటైన్ చేస్తున్నాను గోల్డ్ రెడ్ అని. ఆల్రెడీ ఇండస్ట్రీలో చాలా సినిమాల్లో చేశాను, ఎక్కువ ఇదే క్యారెక్టర్లు వస్తున్నాయి నాకు. సూపర్ అన్న. కాకపోతే ఏంటన్నా అంటే ఒక బాధాకరం ఏంటంటే ఒక రైతు బిడ్డ అనే అబ్బాయి మనకు బిగ్ బాస్ 7 లో మంచిగా పేరు సంపాదించుకున్నాడు. బిగ్ బాస్ 7 కి వెళ్ళడం జరిగింది. ఆయన విన్నర్ గా కూడా అయ్యాడు, కంటెస్టెంట్ కాకుండా విన్నర్ గా కూడా అయ్యాడు. ఇవాళ చూస్తే కనుక జైల్లో ఉండడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఒకేసారి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒకేసారి పెరిగిపోయిందండి. నిజంగా ఆయన చేసిన తప్పేమి లేదు, అంతా ఫ్యాన్స్ లోనే ఉంది. వచ్చారు 105 రోజులు లోపల నుండి వచ్చాడు, ఇలా వచ్చాడు, అలా చంచల్ కూడా జైలుకి వెళ్ళిపోయాడు. ఏంటంటే అసలు ఫ్యాన్స్ ఏంటి? ఫ్యాన్స్ అంటే గుండెల్లో పెట్టుకోవాలి, కానీ ఆ రోడ్ల మీద బద్దలు కొట్టాలి, అసలు మొత్తం ఎంత ఇదైంది. ఇప్పుడు ఎవరు ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు ఎవరు ఫీల్ అవుతున్నారు? ఫ్యాన్స్ ఫ్యామిలీ ఏంటి సఫర్ అవుతుంది. పాటికి బయట ఉంటే ఈ పాటికి కొన్ని టీవీలు ఏంటి ఇదేంటి మనం కూడా ఎంత ఆనందించాలో. ఒక సామాన్య రైతు బిడ్డ నిజంగా బిగ్ బాస్ అయితే ఫస్ట్ నుంచి కూడా లేదు, సినిమా వాళ్ళకి ఇస్తున్నారు, పెద్దోళ్ళకి ఇస్తున్నారు అని చెప్పి అన్నారు. కానీ నిజంగా ఫస్ట్ టైం ఒక రైతు బిడ్డ గెలిచాడు అంటే నిజంగాను హ్యాట్స్ ఆఫ్. చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు ఆ విషయాన్ని. ఒక సామాన్య వ్యక్తి అంటే చాలా జీర్ణించుకోలేక అంటే చాలా మంది అంటున్నారు, అదేం కాదు. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే మనం గుడికి వెళ్తూ ఉంటాం, కానీ ఒక రకంగా బిగ్ బాస్ నుంచి వచ్చి అంటే ఒక అదనుకో శ్రీకృష్ణ జన్మ నిజంగా అంటే లోపలికి వెళ్ళాడే, కానీ నిజంగా శ్రీకృష్ణుడు కూడా అక్కడే జన్మించాడు. నిజంగా అక్కడికి వెళ్ళాడంటే నిజంగా ఒక గుడికి వెళ్ళినట్టండి ఆయన. నిజంగా అయితే అదనుకుంటున్నాను. నిజంగా ఒక గుడికి వెళ్ళి శ్రీకృష్ణ జన్మస్థానం ప్రతి వాళ్ళు ఎక్కడికి వెళ్ళొచ్చావు అంటే ఎలగలాడతారు, గొడవ ఏంటంటే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళొచ్చావు అంటారు. కాకపోతే ఏంటంటే ఒక దాంట్లో 105 రోజులు చోట ఉండొచ్చి ఒక రంగ శ్రీకృష్ణ జన్మస్థానానికే వెళ్ళాడు అనుకోవాలి. ఒక రంగం అది కూడా అంటే ఫ్యాన్స్ అదంతా ఒక రంగ అదృష్టం, అది కూడా ఒక అదృష్టమే. జైలుకి వెళ్తాం కూడా అంటే ఆయన తప్పు అంటే ఏం చేయలేదండి, తప్పు చేయలేదు, అది ఆయన చేసిన తప్పు కాదు, అంటే జనాలు చేసిన తప్పు కూడా కాదు. అమితమైన ప్రేమ పెరిగిందండి. నేను ఫ్యాన్స్ ఒకటే చెప్తున్నాను, ఇప్పుడు చంచల్ కూడా జైల్లో ఉన్నాడు, సరే వస్తాడు తర్వాత 14 రోజులు రిమాండ్ తర్వాత వస్తాడు కాదంటారు. అప్పుడు కూడా ఈ ర్యాలీలు ఈ బాంబు పేల్చడం, ఒక 20 కార్లు తీసుకెళ్లి హడావుడి మట్టుకు చేయొద్దండి, దండం పెడతాను నిజంగా. అలాంటి హడావుడి వద్దు. ఉన్నాడు, వెళ్ళండి, ఇంటికి వెళ్ళండి, కలవండి, మాట్లాడండి. ఒక రైతు బిడ్డ సామాన్య బిడ్డ గెలిచాడు. కోట్లను వాళ్ళు డబ్బు ఇచ్చి గెలవలేదండి. ఫస్ట్ నుంచి కూడా చాలా ఉండి ప్రతి ఒక్కరి ద్వారా మాటలు పడి అంత మందిలో గెలిచాడు అంటే ఒక్కటి ఆలోచించండి. బయటకు వచ్చాక నిజంగా ఇదనే కాదు, ఎవరైనా సరే ప్లీజ్ అనవసరంగా ప్రభుత్వం దాన్ని మీరు ధ్వంసం చేయొద్దు, ఎదటోళ్ళని ఇబ్బంది పెట్టద్దు, అదండి నేను కోరుకునేది. ఓకేనండి. ఇప్పుడు కాకపోతే పాపం అంటే విన్ అయినా కూడా సంతోషం లేకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా బాధపడుతున్నారు. వాళ్ళ నాన్న చూస్తే కదా నాంపల్లి ఏదైతే హైకోర్టు ఉందో అక్కడ తిరుగుతున్నాడు పాపం బెయిల్ కోసం అని. దీన్ని ఏమంటారు మీరు? బెయిల్ కోసం ఓ రంగా అది చాలా అంటే చాలా బాధాకరమైన నిజంగాను. అంటే ఆ లోపల ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులు చాలా ఆనందించారు, రోజు టీవీలో చూసి ఆనందించారు. ఇప్పుడు అక్కడ ఉన్నాడు అంటే ఏంటి ఇలా నా బిడ్డ ఏంటి పరిస్థితి అనుకుంటున్నారు.
కాకపోతే నిజంగా తల్లిదండ్రులకి నమస్కరిస్తున్నానండి. ఓ రకంగా అంటే మీరు నేను ఇలా అంటున్నాను అనుకోవద్దు. ఓ రకంగా అంటే అది 14 రోజులు వెళ్తాడు వచ్చేస్తాడు. కానీ మీ బిడ్డ మొత్తం ఇక ఇండస్ట్రీ ఏంటి మొత్తం మొత్తం అందరికి ప్రపంచ వ్యాప్తంగానే పెద్ద స్టార్ అయిపోయాడండి. మేము ఎన్నో తంటాలు పడుతున్నాం, ఎన్నో సినిమాలు చేశాను. నేను 50 సినిమాలు చేశా. నా పేరు గోల్డ్ రెడ్డి అని కొట్టగానే కొన్ని వేలు వీడియోలు వస్తాయి. చిరంజీవి గారితో చేసా, బాలకృష్ణ చేసా, వెంకటేష్ నాగార్జున గారితో చేసా, అందరితో చేసా. కానీ ఏం లాభం? అంటే ఒక స్టార్ రావాలండి. ఆ స్టారు మన పల్ల ప్రశాంత్కి వచ్చింది. ఆ స్టార్ అనేది మీరేం ఫీల్ అవ్వద్దు. నిజంగా మీ అబ్బాయిని ఎప్పుడు కొన్ని మళ్ళీ చెప్తాను, మీ అబ్బాయి నిజంగా ఆ శ్రీకృష్ణ జన్మస్థానం అంటే నిజంగా అది ఒక దేవుడి దాని దగ్గరికి వెళ్ళాడు, వస్తాడు ఖచ్చితంగా. వచ్చి మొత్తం అంతా కూడా ఇదవుతాడు. మీరేం ఫీల్ అవ్వద్దండి. మొత్తం ప్రపంచం అంతా పల్ల ప్రశాంత్ కోసం పూజలు చేస్తున్నారండి. ఖచ్చితంగా బయటకు వస్తాడు. దాని గురించి ఏమీ రావద్దు. నాగార్జున గారు ఏంటి, బిగ్ బాస్ వాళ్ళు ఏంటి, అందరూ ట్రై చేస్తున్నారు. అవును, జరిగింది తప్పేది. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. చెయ్యాలని చేసిన తప్పేం కాదు కదా. అది చేయాలని చేసిన తప్పు కాదు. ప్రేమ పెరిగిపోయింది. ఫ్యాన్స్ అంటే 105 రోజులు లోపల ఉండి ఒకసారి బయటకు వద్దులకు ఫ్యాన్స్ తట్టుకోలేకపోయారు. ఫ్యాన్స్ అంతే తప్ప ఆయన చేసిన తప్పు కాదు కదా. అది దాని తప్పుగా కూడా ఎవరు బయట చెప్తానికైతే లేదండి. నిజంగా యు ఆర్ గ్రేట్ అండి. రైతు బిడ్డ అండి. నిజంగా నువ్వు చూసినంతసేపు కూడా అంటే ఫస్ట్ నుంచి కూడా ఎవరెవరితో రాష్ట్ర రైతు బిడ్డ అందులోకి నరాలు ఉప్పినాయండి. అదండి, దట్ ఈస్ గ్రేట్ రైతు బిడ్డ. జై కిసాన్, జై జవాన్. సూపర్ అండి. అండ్ థ్యాంక్ యూ గోల్డ్ రెడ్ అన్న, గోల్డ్ స్టార్ గారు. అండ్ ఉన్న విషయం చెప్పారు మీరు. తను తప్పు చేయకుండా వెళ్ళాడు. అనుకోకుండా జరుగుతుంటాయి ఇవి కామన్ గా. కాకపోతే చూద్దాం, వెయిట్ అండ్ సీ. చాలా మంచి రోజులు ఉన్నాయి అబ్బాయికి, చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఇక్కడ మన చిరంజీవి అన్న ఉన్నాడు. ఫస్ట్ మనం కనుక్కోవడం ఏంటంటే, ఫస్ట్ ఇక్కడికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినప్పుడు బిగ్ బాస్ లో ఎంట్రీ ఇచ్చింది మీరే అని తెలియడం జరిగింది. అంటే బిగ్ బాస్ సెట్ ని చూడాలంటే అన్నపూర్ణలో ఎంట్రీ ఎలా ఉండాలంటే మీరే హెల్ప్ చేశారని తెలిసింది. దీన్ని మీరేమంటారు? వాళ్ళ తమ్ముడు కూడా వచ్చి కలిచాడు. అన్న ఇక్కడ ఏజెంట్ అంట చిరు ఎవరు అంటే, నేను నవీన ఇద్దరం కలిసి నంబర్ ఇచ్చాము. ఇక్కడికి ఫస్ట్ రోజు ఇక్కడే ఈ పాండవ కాడికి వెళ్ళి ఇట్లా వీడియో తీసుకున్నాడు అన్నపూర్ణది. అన్న నువ్వు పోయే అవకాశం ఉందన్న, ఎందుకంటే నీ ఫీలింగ్స్ మొత్తం బిగ్ బాస్ లోకి వెళ్ళే విధంగా ఉంది, నువ్వు టెన్షన్ పడకని నేను మెల్లగా ఎంట్రీ చేయించాను అన్నపూర్ణ లోపలికి వెళ్ళి మేనేజర్ నంబర్ ఇచ్చాను, అమిత్ భాయ్ సార్ అని. ఆ అన్న నంబర్ ఇస్తుంటే మేనేజర్కి రోడ్ నెంబర్ 12కి వెళ్ళమని చెప్పారు అన్న వాళ్ళు. నేను నవీన ఇద్దరం కలిసి నంబర్ ఇచ్చాము. ఆ రోజు ఇక్కడికి వచ్చి పాండవ కాడ ఉండి ఈ అబ్బాయి కూడా చెప్పాడు, చిరన్న ఇతను పల్లవి ప్రశాంత్ అంట, రైతు బిడ్డ అంట అంటే తెలుసు, చూసిన యూట్యూబ్లో ఇంత టిక్ టాక్ లో చూశాను, బాగా ఫేమస్ అని నేను చెప్పాను ఇట్లా. అయితే నేను ఒక మేనేజర్ నెంబర్ ఇచ్చాను అమిత్ సార్ అని. రోడ్ నెంబర్ 12కి రమ్మంటే వెళ్ళి అక్కడ ఆల్రెడీ అక్కడ మాట్లాడుకున్నాడు, ఓకే అయిపోయింది. తర్వాత నాకు నంబర్ ఇచ్చిండు, కానీ ఆ నంబర్ ఇప్పుడు ప్రస్తుతం పనిచేయట్లేదు, నంబర్ మార్చినట్టున్నాడు. అతను కలుస్తారంట తర్వాత. అన్న నేను వచ్చినా కలుస్తా అంటే అలా తమ్ముడు చిన్నగా ఉంటాడు కదా, ఆ అబ్బాయి ఇచ్చి కలిచాడు. అన్న ఇక్కడ ఏజెంట్ నంబర్ ఇచ్చారంట బిగ్ బాస్ పోవడానికి, మీ పేరు చెప్పిండు అన్న మా అన్న ఇంటికాడ అంటే, సరే ఓకే తమ్ముడు, మేము చాలా మందికి ఇస్తూ ఉంటాం, మా దగ్గర చాలా మంది వస్తుంటారు కదా, మేము చాలా మందికి హెల్ప్ చేస్తాము, అలా టాలెంట్ తోటి అలా వెళ్ళిపోతుంటారు తమ్ముడు అని చెప్పాను అలా తమ్మునికి కూడా. అక్కడ ఇక్కడ వచ్చి ధర్నా చేస్తే కూడా నేను వచ్చి మాట్లాడాను, మీ అన్నయ్యని నేను గెలుస్తాను తమ్ముడు, ఎందుకంటే మన భారతదేశం వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి ఒక రైతు బిడ్డకి ఇవ్వడమే కరెక్ట్ అని నేను కూడా ఆ రోజు ఇక్కడ వీడియో ఎవరో యూట్యూబ్ వాళ్ళు వచ్చారు, నేను కూడా సపోర్ట్ ఇచ్చాను అలా తమ్ముడికి. పల్లవి ప్రశాంత్ గెలవాలని నేను కూడా కోరుకున్నాను, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు హీరోస్, కానీ ఒక రైతు బిడ్డ కూడా అవ్వాలి కదా, ఒక రైతు బిడ్డ కూడా ఆర్టిస్ట్ అయ్యి 10 మందికి సాయం చేస్తా అన్న ఆలోచన ఉంది కాబట్టి అలాంటి వ్యక్తికి అవార్డు రావాలనుకున్నా, అతనికి వచ్చింది, మాకు హ్యాపీ. బట్ ఒక్క విషయం ఏంటంటే అతను జైలుకు పోవడం చాలా బాధాకరంగా ఉంది. అది అందుకోసం నేను బాధపడుతున్నా 4 days నుంచి, అరే జైలుకు పోవడం ఏంటి, ఒక రైతు బిడ్డ, అలాంటి వ్యక్తికి సపోర్ట్ ఇచ్చేటోళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా, వీళ్ళే ఇవ్వచ్చు కదా సపోర్ట్. ఒక ఆర్టిస్ట్ అన్నప్పుడు తోటి ఆర్టిస్టులు కూడా సమానమే కదా, మరి ఆ పల్లవి ప్రశాంత్కి వీళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వాలి. ఇది నాగార్జున గారికి తెలియాలి ఈ విషయం. ఎందుకు తెలుసా, నాగార్జున గారు అన్నారు కదా, నాగార్జున గారు ఏమన్నారు పల్లవి ప్రశాంత్కు, పల్లవి ప్రశాంత్ నువ్వు ఒకవేళ గెలిస్తే ఈ 50 లక్షలు రైతులకు, పేద రైతులకు చేస్తావు కదా, ఆ పేద రైతులు ఎవరో నీకు ఎలా కనుక్కొని వాళ్ళకి సాయం చేస్తామని అడిగాడు పల్లవి ప్రశాంత్. అంత పెద్ద నాగార్జున అడిగినప్పుడు ఒక పెద్దన లాంటాడు మనకు, అవునా, మన సినిమా ఫీల్డ్ కు మాకు పెద్దన లాంటాడు నాగార్జున. నాకు తెలిసి నాగార్జున లాంటి వాళ్ళు, మరి చిరంజీవి లాంటి వాళ్ళు, ఒక సినిమా ఫీల్డ్ అబ్బాయి, ఒక రైతు బిడ్డ కష్టాలు ఉన్నప్పుడు ఆదుకోవాలి. ఎందుకంటే ఎవరో ఏం చేశారో తెలియదు, కానీ బయట ఎవరో రోడ్డు మీద చనిపోయిన దానికి, రోడ్డు మీద ఎవరో పగలగొట్టిన దానికి అతను ఎట్లా కారణం అవుతాడు? తప్పు కదా. ఎవరు బయట వాళ్ళు రెచ్చగొట్టి అద్దాలు పగలగొట్టడం వల్ల అతని మీద కేసు చేయడం తప్పు కదా. అది అతను చెప్పలే కదా, అద్దాలు పగలగొట్టని చెప్పిన విషయం కాదు కదా. బయట ఎవరు తాగి అక్కడిక్కడ పగలగొడితే వాళ్ళని అరెస్ట్ చేయాలి పోలీసులు, వాస్తవం చెప్పాలంటే, అవునా. కంట్రోల్ కాకపోతే ఇంకొక 50 మందిని పెట్టుకోవాలి పోలీసులు.
అవునా కాదా? కానీ పోలీసు వాళ్ళు హెచ్చరిస్తే కూడా ఈ గేట్ నుంచి వెళ్దో వెనక గేట్ చెల్లి చెప్తే కూడా ఆయన ఈ గేట్ చెల్లి వచ్చారన్నది ఒక రూమర్ ఉంది, అది నిజమా? వీడియో కూడా వస్తుంది, దీని ఏమంటారు? అది హ్యాపీనెస్ తట్టుకోలేక పల్లె ప్రశాంత్ ఏం చేశాడంటే 10 మందికి సంతోషం పంచుదామని బయటకు వచ్చి 10 మంది అభిమానులు కలిసి ఆ ఫ్యాన్స్ కి బాయ్ చెప్పి వాళ్ళకి ఏదో ఆ సంతోషాన్ని చెప్పుకుందామని బయటకు వచ్చాడు. కావాలని చేపించింది కాదు కదా, అవునా కదా? ఈ సందర్భంగా ఏమర్థమైంది, ఇప్పుడు ఫ్యాన్స్ కూడా మరీ అతిమైన ప్రేమ అయితే కూడా కష్టమైన ప్రేమ చేయకూడదు. అతి ప్రేమ అంటే అది ఇది అయిపోద్ది, చేదుగా అయిపోద్ది. అతి ప్రేమ అనేది ఇప్పుడు అతని మీద పల్లవి ప్రశాంత్ మీద పడడం అయింది. చేసిన వాళ్ళు బాగున్నారు, వాళ్ళు దొరకలేదు. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ అరెస్ట్ చేయడం అయితే నాకైతే బాధాకరంగా ఉంది. పల్లవి ప్రశాంత్ అన్న, నేను ఇంతకుముందు నీకు ఇక్కడ కలిసాను అన్నపూర్ణ గేట్ ముందు. జస్ట్ నాకు నంబర్ ఇచ్చావా, నంబర్ మీకు పనిచేయట్లేదు, ఒకసారి కలవాలని మాకు కోరిక ఉంది, ఒకసారి మా నంబర్ మీ తమ్ముని దగ్గర ఉంటది అన్న, ఒకసారి ఫోన్ చేయండి ఓకేనా. ఎంట్రీ రోజు మాకు ఇక్కడ పాండప పెట్టాను, ఇది ఎంట్రీ రోజు ఇక్కడ పాండప దగ్గర కలిచారు, గుర్తుందా భయ్య? పాండప దగ్గర కలిచారు, నేను అక్కడ కూర్చో ఉంటే అన్న లోపలికి వెళ్ళాలని నన్ను అడిగావు. ఆ రోజు నాకు ఐడియా ఉంది, నేను నవీన ఇద్దరం ఉన్నాం ఆ రోజు. అయితే మీకు మేనేజర్ నంబర్ ఇచ్చి పంపించాం జరిగింది. రోడ్డు నెంబర్ 12కు కొద్దిగా మా నంబర్ తెలిస్తే మా నంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీ నంబర్ పనిచేయట్లేదు, మాకు ఇచ్చారు ఆ రోజు. ఇక్కడ రామ్ లక్ష్మణ్ తెలుసు కదా సింగర్స్, లక్ష్మణ్ రైటరు, అతను నా ఫ్రెండ్, అండ్ రాము నా సింగరు తెలుసు కదా, వాళ్ళు నీకు పంపించారు. అక్కడ చిరన్న నవీన్ ఉంటారు, ఆ ఏజెంట్లకు పోయి కలువ అంటే ఆ రోజు మాకు కలిచావు ఇక్కడ పాండప కాడ. నీకు నంబర్ ఇచ్చి మేనేజర్ పంపించాను రోడ్ నెంబర్ 12కు. జస్ట్ మాకు కాంటాక్ట్ అవ్వకు సార్ ఓకేనా. థ్యాంక్ యూ అన్న, నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాము. ఎక్కడి నుంచి నీకు అందరు లాయర్లు నీకున్నారు సపోర్ట్గా ఓకేనా. నువ్వు టెన్షన్ పడద్దు. మన నాగార్జున అన్నాడు పెద్ద దిక్కు, చిరంజీవి అన్నాడు మన సినిమా ఫీల్డ్ పెద్ద అన్నల్లు, మీకు సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్గా నువ్వు పల్లె రైతు బిడ్డవై ఉండి నీకు వాళ్ళు సాయం చేయకపోతే ఈ ఇండస్ట్రీ వాళ్ళకు అంత ఇది ఉండదు. ఎందుకంటే వాళ్ళే మనకు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కాబట్టి చిరంజీవి కానీ నాగార్జున కానీ కొద్దిగా పల్లవి ప్రశాంత్ మీద కొద్దిగా ప్రేమ చూపెట్టి ఏదో విధంగా మన ఇండస్ట్రీ తరఫు నుంచి లాయర్లను పెట్టి బయటకు తేవాలని కోరుకుంటారు. ఎందుకంటే ఎవరో చేసిన పొరపాటుకు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అక్క చెల్లెలు బాధపడము, పల్లవి ప్రశాంత్ బాధపడడం నాకు నచ్చట్లే అన్న. దయచేసి అంబుల్ రిక్వెస్ట్, మీరు పెద్దవాళ్ళు 10 మందికి 100 మందికి 1000 మందికి మీరు సాయం చేసేవాళ్ళు. ఎందుకంటే చేతులెత్తి దండం పెడుతున్నాను మీకు, మీరు పెద్దవాళ్ళు కాబట్టి చిరంజీవి అన్నగారు అండ్ నాగార్జున అన్నగారు ఇలాంటి వ్యక్తులకు సాయం చేయండి. ఒక రైతు బిడ్డ ఇండస్ట్రీకి రావడం వల్ల అలాంటి వ్యక్తి ఇంకో 100 మందికి సాయం చేస్తాడు ఓకేనా. రైతు బిడ్డకు సాయం చేయండి దయచేసి. మన భారతదేశం ఒక వ్యవసాయం మీద ఆధారపడిన దేశం కాబట్టి ఒక రైతు బిడ్డని మీరు తీసుకురావాలి. ఎందుకంటే మీరంక రావాలి ఈ వీడియో, ఎందుకంటే చాలా పేద కుటుంబం నుంచి వచ్చిన బిడ్డ ఒక ఆర్టిస్ట్ అయ్యిండు, అది మీ దయ వల్ల అయ్యిండని నేను అనుకుంటున్నాను. అందుకని మీరు సపోర్ట్ చేయండి అన్న, ఎందుకంటే మీరు చాలా కష్టపడి ఒక లెవెల్లో ఉన్నారు, ఇప్పుడు మంచి స్థానంలో ఉన్నారు. హైదరాబాద్ కాదు మన ఇండియా, వరల్డ్, ప్రపంచం మొత్తం తెలుసు. మీరు చేయగలుగుతారు నేను అనుకుంటున్నాను. నాగార్జున సార్ మీరు ఒక మంచి పొజిషన్ తీసుకొచ్చిన అబ్బాయికి మీ అదే చేతులతో దండం పెడుతున్నాను. ఇలాంటి వ్యక్తులకు సాయం చేయండి. పల్లవి ప్రశాంత్ ఎక్కడి నుంచి కేసు కాకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాము, పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే మీరు పెద్దవాళ్ళు, మీకు మంచి మనసున్న మహారాజులు కాబట్టి ఇలాంటి పల్లవి ప్రశాంత్ లాంటి వ్యక్తుల్ని ఆర్టిస్టులను చేయాలి. అంటే ఇలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ ఇవ్వాలి ఓకేనా. మిమ్మల్ని నమ్ముకొని మేము కూడా బతుకుతున్నాం కాబట్టి మాకు కూడా అవకాశం ఉన్నప్పుడు మాకు అవకాశం ఇవ్వండి. మేము ఈ స్టూడియో 7 ఎకర్ గేట్ లేక ముందు నుంచి మీ డాడీ వాళ్ళు ఉన్నప్పటి నుంచి మేము వర్క్ చేస్తున్నాం మీ స్టూడియోలల్లో. దయచేసి బాగుంది మాకు కూడా. మీరు కూడా ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ ఇచ్చి చిరంజీవి అన్నగారు అండ్ నాగార్జున సారు మీరు పెద్ద మంచి మహారాజులు కాబట్టి, మంచి మనసున్న మహారాజులు కాబట్టి మీరు పల్లవి ప్రశాంత్ని పక్క మన ఇండస్ట్రీకి సంబంధించిన లాయర్లను పెట్టినా కానీ బయటకు తేవాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే బయట వాళ్ళు చేసిన దానికి ఇతనికి సంబంధం లేదు. బయట వాళ్ళు ఎవరు మర్డర్ చేసిండ్రు, అది అతని మీద వేస్తే ఎట్లుంటుంది సార్? ఒకసారి మీరు మంచి పెద్ద మనసుతో కలిసి పెద్ద సినిమా అధ్యక్షుల్ని కలిసి వాళ్ళకి కొద్దిగా సపోర్ట్ ఇవ్వాల్సింది కోరుతున్నాము. మీకు పాదాభివందనం చేస్తున్నాము ఓకేనా. ఇండస్ట్రీ పెద్దలకు థ్యాంక్ యూ. మన దిల్ రాజు సార్ చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తులకు మీరు సపోర్ట్ ఇవ్వాలి సార్. ఎందుకంటే మీరు చాలా పెద్ద వ్యక్తి ఇండస్ట్రీకి ఓకేనా. మాకు అందరికీ తండ్రి లాంటి వాళ్ళు కాబట్టి మీరు బాగా సపోర్ట్ ఇవ్వాలి పల్లవి ప్రశాంత్కు. మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు ఓకేనా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఒకరు చేసిన తప్పుకి ఇంకొకరు అనుభవిస్తున్నారు, అదే పల్లవి ప్రశాంత్. ఇక్కడ వాళ్ళ ఫ్యాన్స్ చేసిన తప్పే ఇవాళ పల్లవి ప్రశాంత్ కి ఒక ముప్పుగా మారింది. అండ్ ఇవాళ 14 రోజులు రిమాండ్ లో ఉండడం జరిగింది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. రిక్వెస్ట్ ఏంటంటే
ప్రేమ అతి ఉండాలి, కానీ వాళ్ళకు అభిమానంగా పూలమాలలో లేకుంటే బొకేస్ అవి తెచ్చేసి లేకుంటే ఒక స్లోగన్స్ లాగా ఏదో ఒకటి చేసి ప్రోత్సహించాలి. కానీ ఇలా డ్యామేజ్ చేయడము, గవర్నమెంట్ ప్రాపర్టీస్ని డ్యామేజ్ చేయడము, అండ్ వచ్చే సెలబ్రిటీస్ని వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టడం జరిగితే అది కేవలం ప్రశాంత్ పైన రావడం జరిగింది. ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయి వచ్చినప్పుడు మొత్తం అసలు ఇసుకేస్తే కూడా రాలన్నట్టు జనాలు ఉండే, ఇవాళ ఎవరు లేరు. కానీ పల్లవి ప్రశాంత్ మాత్రం అక్కడ జైల్లో ఉంటున్నాడు. అంటే మీరు చేసిన తప్పే ఇవాళ ఇది జరిగింది. అండ్ పల్లవి ప్రశాంత్ కూడా అక్కడ పోలీసు వాళ్ళు హెచ్చరించినప్పటికీ కూడా తను హ్యాపీగా వాళ్ళ ఎవరైతే వచ్చారో వాళ్ళ అభిమానులతోనే సెలబ్రేట్ చేసుకుందామని అనుకున్నాడు తప్ప కానీ ఇలా అవుతుందని కూడా తను కూడా ఊహించలేదు. బట్ ఎప్పటికైనా కూడా ఏ ఫ్యాన్స్ అయినా కూడా, ఏ స్టార్స్కి ఫ్యాన్స్ అయినా కూడా, ఏ సెలబ్రిటీస్ కూడా ఫ్యాన్స్ అయినా కూడా ప్లీజ్ కొంచెం కంట్రోల్ ఉంటే వాళ్ళు కూడా బాగుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుంటాయని కోరుకుంటున్నాను. ఎవరికి ఏమి ఇబ్బంది పెట్టకండి, మీ అభిమానం ఉంటే మనసులో పెట్టుకోండి, ఏదైనా ఉంటే వ్యక్తపరచుకోండి సపరేట్గా, కానీ ఇలా చేయకండి అని కోరుకుంటున్నాను. అండ్ ఇదేనండి, చూడండి ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇదే ఇక్కడ హంగామా ఉండేది BB7. చాలా వరకు మంచి పేరు సంపాదించుకున్నాడు బిగ్ బాస్ 7లో. ఒక తనతోనే ఒక ట్రెండింగ్ వీడియోస్ కూడా చాలా వరకు మనకు రేటింగ్ కూడా చాలా బాగా వచ్చింది. బిగ్ బాస్ 7 అంటే పల్లవి ప్రశాంత్ అని చూసే కాడికి వచ్చేసాడు. కంటెస్టెంట్ గా కాకుండా ఇవాళ బిగ్ బాస్ 7 గా ఒక విన్నర్ గా బయటకు వచ్చాడు. రైతు బిడ్డ అనేది అంత ప్రూవ్ చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు తిరుగుతే కనుక ఆయన BB7కి వెళ్ళడం జరిగింది, ఎన్ని వీడియోస్ చేస్తే కనుక వెళ్ళాడు, కొంచెం గ్రహించాలి. ఆయన తొందరలోనే బయటికి రావాలని కోరుకుంటున్నాను. అండ్ మీకు కనుక వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సమయం టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పాప. బాయ్ బాయ్.